కాలం మారిన కులతత్వ మనిషి ఆలోచనలో మార్పు రావడం లేదు. ఇందుకు మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరిలో జరిగిన ఘటనే ఉదాహరణ. దళితులు తన ఇంటి ముందు నడిచారని పసుపు నీళ్లు చల్లింది ఓ మహిళ. పసుపు నీళ్లతో వాకిలి శుద్ధి చేసింది. ఇదేంటని ప్రశ్నిస్తే కులం పేరుతో దూషించింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో దళిత సంఘాలు మంగళగిరి డీఎస్పీ ఆఫీస్ ఎదుట ఆందోళన చేపట్టారు. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు మునగాల ప్రీతి అనే మహిళపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. దళితులకు రక్షణ కల్పించాలి. డీఎస్పీ గారు స్పందించాలి. దళితులకు రక్షణ కల్పించాలి. డీఎస్పీ గారు స్పందించాలి. దళితులకు రక్షణ కల్పించాలి. ప్రజాస్వామ్య విలువలను రాదా అండి. మేము అక్కడ కుప్రా కాలనీ వచ్చి 25 సంవత్సరాలు, ఆవిడ వచ్చి 4 సంవత్సరాలు. మునగాల ప్రీతి అండి ఆమె పేరు. మేము మాదిగోళ్ళు ఇక్కడ ఉండకూడదు, వీళ్ళని తరిమేయాలని చెప్పి పిల్లలు ఆడుకుంటున్నా కూడా పసుపు నీళ్లు చల్లుతుందండి. చాలా ఇబ్బంది పెడుతుంది. అంతకుముందు 25 సంవత్సరాల నుంచి మేము అందరం కలిసిమెలిసే ఉన్నాం. ఏం వచ్చిన దగ్గర నుంచే గొడవలండి. అక్కడ వీళ్ళని అసలు తరిమేయాలి, ఇక్కడ ఉంచకూడదు అంటదండి. దానికోసం మేము వచ్చాము ఇక్కడికి. మాకు న్యాయం చేయాలండి. మాదిగలకు ఒక వ్యక్తిత్వంగా వాళ్ళని మునగాల జ్యోతి ప్రీతి అనే ఆమె మరి ఇంటి ముందున్న మాదిగ దళితులని మీరెందుకు ఇక్కడ ఉన్నారు, మీకేం పని అని చెప్పేసి పోయి వెళ్ళే వాళ్ళని మరి పసుపు నీళ్ళు తాగుతాం, ప్యాన్ నీళ్ళు తాగుతాం అంటే ఈ సమాజంలో మాదిగలకి ఉండే హక్కు లేదా? మాదిగలుగా పుడతాం మా తప్ప? మాదిగలుగా మేము తిరగడానికి, రోడ్డు మీద తిరగడానికి అధికారం లేదా? ఏంటి ఈ కుల అహంకారం ఏంటి అంటే? నారా లోకేష్ గారు ఉన్న ఈ కాన్స్టిట్యున్సీలో మరి ఈ రకంగా ఈ అగ్రకులస్తులైనటువంటి ఆమె మరి ఇలా దళితుల మీద చేయటం చాలా దారుణమైన విషయం. 4 సంవత్సరాల నుంచి ఆంటీ వాళ్ళని పొద్దుగోలు పెడతాను, క్యాస్ట్ పెట్టి కుక్కలు పెట్టి ప్రీతి అని మునగాల ప్రీతి కదా. ఆమె పొద్దుగోలు పసుపు నీళ్ళు తాగుతాం, పిల్లలు ఆడుకున్న పసుపు నీళ్ళు తాగుతాం. మొన్న కేసు పెట్టినా కూడా మమ్మల్ని ఏం చేయలేరని ఎగతాలు చేసిందండి. పొద్దుగులు ఎగతాలు చేస్తానే ఉంది. మమ్మల్ని కేసు పెట్టారు, ఏం చేయలేరు అన్నారు. ఏం పీక్కుంటారు, పీక్కోండి, మా దౌలకు వచ్చిన ఏం చేయలేదు మీరు. పొద్దుగులు బెదిరిస్తుందండి. పొద్దాక చంపుదాన్ని కూడా బెదిరిస్తున్నారండి మమ్మల్ని. మా ఫ్యాన్ హానిగా ఉందండి. మాకు న్యాయం జరగాలని ఆంటీ వాళ్ళకి. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, కేసు పెట్టినప్పటికీ కూడా తన ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదు అనేటువంటిది స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి దీనిపైన పోలీసులు ఎందుకు సరైన యాక్షన్ తీసుకోవడం లేదు అంటే ఏంటి? ముఖ్యంగా పోలీసులు అయితే మేము దర్యాప్తు వచ్చింది, ఫిర్యాదు వచ్చింది, మేము దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. అయితే ప్రధానంగా మనం చూసుకుంటే మంగళగిరి పట్టణంలోని కుప్రా కాలనీలో 11వ లైన్లో నగర బీజేపీ అధ్యక్షుడు నాగేశ్వరరావు కుటుంబం ఉంటుంది. ఆ నివాసానికి ఎదురుగానే మరొక కుటుంబం రాధా వెంకటేశ్వరరావు ఈ కుటుంబం ఉంటున్నారు. వీళ్ళు దళిత కుటుంబం. అయితే ఎవరైతే బీజేపీ అధ్యక్షుడు నాగేశ్వరరావు ఉన్నారో ఆ నాగేశ్వరరావు భార్య ప్రీతి వీళ్ళు రోడ్డు మీద వెళ్తుంటే, దళిత కుటుంబం రోడ్డు మీద వెళ్తుంటే ఎప్పటి నుంచో ఆ రోడ్డుపై పసుపు నీళ్లు జల్లుతూ అవహేళన చేస్తూ ఉన్నారు. అయితే మన మధ్య ఎవరైతే రాధా వెంకటేశ్వర్లు వీళ్ళ మనవాళ్ళు ఆడుకుంటూ ఉంటే ఆ బాలు ప్రీతి వాళ్ళ కాంపౌండ్ లో పడింది. ఆ కాంపౌండ్ లోకి వెళ్ళి వాళ్ళు ఆ బాల్ తెచ్చుకుంటూ ఉంటుంటే ఆమె ఒక్కసారిగా వచ్చి, మీరు మా ఇంటికి వచ్చారు, మైలు పడిపోయింది, రోడ్డు మీద నడుస్తున్నారు, రోడ్డు కూడా మైలు పడిపోతుంది, రోజు పసుపు నీళ్లు వదలలేక చనిపోతున్నాము, మా ఇంట్లోకి ఎందుకు వచ్చారు అంటూ మళ్ళీ అప్పుడు కూడా పసుపు నీళ్లు జరగడంతో వాళ్ళు గత నెల 25వ తేదీన ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు పట్ల పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో డిఎస్పీ కార్యాలయం ఎదుట ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళతో పాటు దళిత సంఘాలు కూడా ఆందోళన చేసినాయి.
పూర్తిగా దళితుల్ని అవమానించేలా ఇక్కడ వ్యవహారం జరుగుతుంది. రోడ్డు పైన నడిస్తే పసుపు నీళ్లు మైలు పడిపోతుంది. రోడ్డు వాళ్ళ ఇంటికి వెళ్తే ఇల్లు మైలు పడిపోతున్నట్టు పసుపు నీళ్లు చల్లడం చాలా తీవ్రమైన చర్య పరిగణించాలి. ఖచ్చితంగా దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి. వీళ్ళపైన ఎస్సీ ఎస్టీ కేసు కూడా నమోదు చేయాలంటూ ఆందోళన చేశారు. పోలీసులు కూడా ఫిర్యాదు వచ్చిన రాగానే మేము దర్యాప్తు మొదలు పెట్టామని పోలీసులు చెప్తున్నారు.